శరణయ్యప్ప. నేనండి మీ ధనుష్ నమ్ముతుంది. మరి ఈ రోజు తంగెలముడి రోడ్ లో ఉన్నటువంటి మావయ్య గారి తోటకు ఆనుకున్నటువంటి స్థల ప్రాంగణంలో ఈ రోజు భూమి పూజ కార్యక్రమం దైవజ్ఞులు బ్రహ్మ ముహూర్తంలో వేద పండితులు పెట్టినటువంటి ముహూర్తంలో స్వామివారికి భూమి పూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా అతిరథ మహారాజులందరి సమక్షంలో ఈ రోజు అధిప్రమాణంగా జరిగింది. అదే కోణంలో మన ఏలూరు శాసనసభ్యులైనటువంటి బడేటి రాధాకృష్ణ చంటి గారు ఆయన ఆధ్వర్యంలో జరగబోయే స్వర్ణ దేవాలయానికి ప్రతి ఒక్కరు కూడాను కార్యకర్తలు కానివ్వండి, సీనియర్ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా మంది వచ్చారు. అదే విధానంలో ఈ దేవాలయాన్ని ప్రతి ఒక్కరు కూడా దర్శించాలి. ఎందుకంటే అయ్యప్ప స్వామి దేవాలయం అనేది చాలా మంది హిందూ భక్తుల్లో, హిందూ ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడాను చాటి తప్పేటువంటి భక్తి భావంతో అయ్యప్ప స్వామి స్వర్ణ దేవాలయం. మరి అదే కోణంలో ఈ రోజు ఎంత దేదీప్యమానంగా జరుగుతున్నటువంటి భూమి పూజ అంగరంగ వైభవంగా మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ దేవాలయం తమ వంతు సహాయ సహకారాలు అందించి తమ వంతు వస్తువు రూపేణా గాని ధన రూపేణా గాని సహాయం చేసి ఈ యొక్క స్వర్ణ దేవాలయానికి మరి ఎలాంటి స్వభావం లేనటువంటి వ్యక్తి అండి. మరి ఎలాంటి రూపాయి కూడా ముందుకు లేని పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా ఈ స్వామికి మరి దేవాలయంలో కింద నెంబర్ కింద స్కానింగ్ ఉంటుంది, దానికి ఫోన్ పే గానీ గూగుల్ పే గానీ చేసినట్లయితే ఖచ్చితంగా తమ వంతు దేవాలయానికి విరాళం ఇచ్చినట్టు అవుతారు. స్వామి అనుగ్రహం ఉంటుంది. ఈ రోజు మహా పుణ్య రోజు ఏంటంటే ఉత్తర నక్షత్రం స్వామివారి పుట్టిన రోజు. శబరిమలలో సుమారుగా 4 లక్షల 5 లక్షల మంది ఈ రోజు దర్శనంలో చేసుకుంటున్నారు. అదే కోణంలో మరి ఇలాంటి అద్భుతమైన రోజు మరి అందరి కలయికలో చక్కగా ఈ రోజు జరిగినాయి. ఆ అయ్యప్ప స్వామి స్మరించుకుంటూ మేము అందరం కూడా చాలా దేదీప్యమానంగా మరి పోతురాజు గారు మనం అందరం ఉండి ముందు నడిపి మరి చాలా చాలా దేదీప్యమానం జరుగుతుంది. అసలు ప్రతి ఒక్క సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఈ దేవాలయం తమ వంతు విరాళం అందజేస్తారని స్వామి శరణం. స్వామి ఏ శరణమయ్య. జన్మదినం ఈ రోజు. అంతేకాకుండా స్వామికి ఇష్టమైన ఆరాట కార్యక్రమం శబరిమలలో జరిగే ఆరాట కార్యక్రమం కూడా ఈ రోజే ఉన్నది. అలాంటి ఈ శుభదినాన్న మనకి ఇక్కడ ఏలూరులో మావయ్య గారి తోట టర్నింగ్ లో ఈ అయ్యప్ప స్వామి దేవాలయ శంకుస్థాపన అనేది నిజంగా చెప్పాలంటే ఇది బ్రహ్మ నిర్ణయించిన ముహూర్తం. ఇలాంటి ముహూర్తాలు అరుదుగా వస్తూ ఉంటాయి. మానవ సంకల్పంతో చేసే ముహూర్తాలు వేరు, బ్రహ్మ సంకల్పంతో చేసే ముహూర్తాలు వేరు. ఇది బ్రహ్మ సంకల్ప ముహూర్తం అని మనం భావించాలి. అంతేకాకుండా హిందువులందరూ ఏకం కావాలి. ఇవాళ మీ అందరికీ తెలుసు, హిందూ దేవాలయాలు ఎన్నో దేవాలయాలు, పురాతన దేవాలయాలు, పాడుపడిపోయిన దేవాలయాలు కూడా ఈ మాల వేసుకున్న అయ్యప్పల వల్ల, ఈ భవానీల వల్ల, గోవిందమాల స్వాముల వల్ల, సాయిమాల స్వాముల వల్ల, హనుమత్మాల స్వాముల వల్ల, శివమాల స్వాముల వల్ల, ఈ దీక్షాపురుల వల్ల ఎన్నో గ్రామాల్లో ఎన్నో దేవాలయాలు పునర్నిర్మితం అయ్యాలంటే మనం గర్వంగా చెప్పుకోవాలి. హిందువులు ఇవాళ ఎంత ఇదిగా ఉన్నారంటే హిందువులంతా ఒక తాటి మీద వచ్చి ప్రతి దేవాలయాన్ని పునర్నిర్మాణం చేస్తూనే కాకుండా ఇలాగ మంచి మంచి దేవాలయ నిర్మాణానికి కూడా కోరుకుంటున్నారు. మన నిజంగా చెప్పాలంటే మన దివాకర్ స్వామి చాలా సామాన్యుడు. ఏదో వెన్న తీసుకుని ఆ వెన్నని నెయ్యి కాసుకుని అమ్ముకునే ఒక సామాన్య వ్యక్తి. నేను ఇక్కడ గుడి కట్టాలి, గురుస్వామి గారు ఏమంటారంటే నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, తర్వాత అంతా కూడా భగవంతుడి మీద పెట్టాను. ఆయన స్వామి గణపతి భగవానే అన్నదాన ప్రభువే స్వామి స్వామి శరణం అయ్యప్ప శరణం. ఈ రోజు ఎంతో సుదినం. మరి నిజంగా చెప్పాలంటే ఇందా కరెక్ట్ గా నాకు 6:30కి మన స్వాములు శబరిమల నుంచి ఫోన్ చేశారు. కరెక్ట్ గా దర్శనానికి లైన్ లో ఉన్నారు అయ్యప్ప దగ్గర. వాళ్ళు ఫోన్ చేశారు. అదే సమయంలో వాళ్ళు చెప్పారు వాళ్ళ మినిమం 3 గంటలు దర్శనం పడుతున్నారు, లక్షల మంది జనం ఉన్నారట. అంటే ఎంత పవిత్రమైన రోజు మనం ఆలోచించుకోవాలి. స్వామి జన్మదినం ఈ రోజు. అంతేకాకుండా స్వామికి ఇష్టమైన ఆరాట కార్యక్రమం శబరిమలలో జరిగే ఆరాట కార్యక్రమం కూడా ఈ రోజే ఉన్నది. అలాంటి ఈ శుభదినాన్న మనకి ఇక్కడ ఏలూరులో మావయ్య గారి తోట టర్నింగ్ లో ఈ అయ్యప్ప స్వామి దేవాలయ శంకుస్థాపన అనేది నిజంగా చెప్పాలంటే ఇది బ్రహ్మ నిర్ణయించిన ముహూర్తం. ఇలాంటి ముహూర్తాలు అరుదుగా వస్తూ ఉంటాయి. మానవ సంకల్పంతో చేసే ముహూర్తాలు వేరు, బ్రహ్మ సంకల్పంతో చేసే ముహూర్తాలు వేరు. ఇది బ్రహ్మ సంకల్ప ముహూర్తం అని మనం భావించాలి. అంతేకాకుండా హిందువులందరూ ఏకం కావాలి. ఇవాళ మీ అందరికీ తెలుసు, హిందూ దేవాలయాలు ఎన్నో దేవాలయాలు, పురాతన దేవాలయాలు, పాడుపడిపోయిన దేవాలయాలు కూడా ఈ మాల వేసుకున్న అయ్యప్పల వల్ల, ఈ భవానీల వల్ల, గోవిందమాల స్వాముల వల్ల, సాయిమాల స్వాముల వల్ల, హనుమత్మాల స్వాముల వల్ల, శివమాల స్వాముల వల్ల, ఈ దీక్షాపురుల వల్ల ఎన్నో గ్రామాల్లో ఎన్నో దేవాలయాలు పునర్నిర్మితం అయ్యాలంటే మనం గర్వంగా చెప్పుకోవాలి. హిందువులు ఇవాళ ఎంత ఇదిగా ఉన్నారంటే హిందువులంతా ఒక తాటి మీద వచ్చి ప్రతి దేవాలయాన్ని పునర్నిర్మాణం చేస్తూనే కాకుండా ఇలాగ మంచి మంచి దేవాలయ నిర్మాణానికి కూడా కోరుకుంటున్నారు. మన నిజంగా చెప్పాలంటే మన దివాకర్ స్వామి చాలా సామాన్యుడు. ఏదో వెన్న
తీసుకుని ఆ వెన్నను నెయ్యి కాసుకుని అమ్ముకునే ఒక సామాన్య వ్యక్తి నేను ఇక్కడ గుడి కట్టాలి. గురుస్వామి గారు ఏమంటారంటే నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, తర్వాత అంతా కూడా భగవంతుని మీద పెట్టాను. ఆయన ఆ స్వామి అనుకోకుండా దీనికి స్వర్ణ దేవాలయం పెడితే నాకు చాలా మంది ఎన్నో గ్రామాల నుంచి ఫోన్ చేశారు, స్వామి బంగారంతో కడుతున్నారని. అయ్యా అయ్యప్పే ఒక బంగారం, ఆయన ఎక్కడుంటే అదే ఒక పెద్ద నిధినిచ్చేపు. అలాంటి దేవాలయాన్ని స్వర్ణాలయం పెట్టడం జరిగింది. నాకు దగ్గర నలుగురు ఫోన్ చేశారు, స్వామి మేము విగ్రహాలు ఇస్తామని నలుగురు ఫోన్ చేయడం జరిగింది. అలాగా నలుగురు విగ్రహాలు ఇస్తే ఎలా కుదురుతుంది? మొదటే నేను విగ్రహం ఇస్తాను మాట ఇచ్చాను. అయినా కూడా ఆ స్వామి ఏమన్నారు, ఏదైనా చెయ్యండి, ఆ 4 విగ్రహాలకి మీరు అర్థం చేస్తా అంటే అన్నాను. విగ్రహం ఒకళ్ళు ఇస్తారు, స్వామి ఆభరణాలు ఒకళ్ళు, మకర తోరణం ఒకళ్ళు, ఉత్స విగ్రహం ఒకళ్ళు, కిలాడ ఒకళ్ళు రకాలుగా మనం చేద్దాం, మీరందరూ ఏకం చెందండి నేను చెప్పడం జరిగింది. ఇవాక నా దగ్గరికి వచ్చి అడిగాడు, స్వామి ఎవరెవరిని ఆహ్వానించాలి? ఎవరెవరో కాదు, ప్రతి హిందువుని ఆహ్వానించాలి, హిందూ తత్వంలో ప్రతి వాడిని ఆహ్వానించాలి, ప్రతి గురుస్వామిని ఆహ్వానించు, ప్రతి కులస్తుని ఆహ్వానించు. ఈ కుల పిచ్చ, డక్కు పిచ్చ, గురుస్వామి పిచ్చ ఇవన్నీ పోవాలి, అందరూ అయ్యప్పలందరూ ఏకం అవ్వాలి. ఒకటే చెప్తున్నా, ప్రతి వాళ్ళు కలిస్తేనే దేవాలయ నిర్మాణానికి మట్టి కావాలి, ఇనుము కావాలి, సిమెంట్ కావాలి, సున్నం కావాలి, మనుషులు కావాలి, తవ్వే వాళ్ళు కావాలి, కట్టే వాళ్ళు. అంటే ఏంటి, ఎన్ని రకాల మనుషులు అయితే ఒక నిర్మాణానికి ఉపయోగపడుతున్నారు. ఒక దేవాలయం కూడా అన్ని మతాలు, అన్ని కులాలు అందరూ కూడా గొప్ప పేద అని లేకుండా అందరూ కూడా ఉంటేనే దేవాలయ నిర్మాణం జరుగుతుందని చెప్పడం జరిగింది. అలాగే అందరినీ ఆహ్వానించగలిగారు. మరి ఇక్కడికి ఎంతో మంది గురుస్వాములు ఇచ్చేశారు. వారందరికీ కూడా పేరు పేరున దివాకర్ తరపున, నా తరపున కృతజ్ఞతలు తెలుపుతూ ఈ దేవాలయ నిర్మాణం సహకరించి ఇలాంటి దేవాలయాలు ఇంకా అయ్యప్పటి దేవాలయం ఎన్నో నిర్మాణం జరిగే కృషిని గురుస్వాములంతా చేయవలసిందిగా మరీ కోరి ప్రార్థిస్తున్నాను. స్వామి శరణం, అయ్యప్ప శరణం. హిందువులందరూ కూడా ఏకం చెంది హిందూ ధర్మాన్ని పెంచండి, హిందూ ఆచారాలు పెంచండి, హిందూ ధర్మాన్ని రక్షిస్తూ హిందూ యొక్క గొప్పతనాన్ని ప్రతి వాళ్ళకి చాటి చెప్పాలని నేను మనసారా కోరు.